హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అన్సక్సెస్ఫుల్ పీపుల్ వర్సెస్ సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుసుకుందాం. నేను మీ లక్ష్మీ ఎన్ కొంపల్లి, కార్పొరేట్ గ్రోత్ కోచ్. ముందుగా అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఎలాగవుతారంటే సోమరితనం తీసేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. మేక్ యువర్ గోల్స్ మేనేజబుల్. మీ లక్ష్యాలను నిర్వహించగలిగేలా చేయండి. బర్న్అవుట్ను నివారించడానికి నిజంగా సాధించగల లక్ష్యాలను సెట్ చేయండి. సాధించగల మైలురాళ్ళు మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా ఉత్సాహంగా ఉంచుతాయి. నెంబర్ 2 వచ్చేసి యూజ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ను ఉపయోగించండి. నెగిటివ్ ఆలోచనల నుండి పాజిటివ్ ధృవీకరణలతో భర్తీ చేయండి. నేను సోమరిగా ఉన్నాను అని చెప్పడానికి బదులు మీరు ఇలా చెప్పండి, ఇది జరిగేలా చేయడానికి నేను నా మొత్తాన్ని ఇస్తాను. క్రియేట్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి. పనులను చర్య తీసుకో దశలుగా విభజించండి. ప్రణాళిక మీరు క్రమబద్ధంగా మరియు మోటివేటెడ్గా ఉండడానికి సహాయపడుతుంది. ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించుట. ఫైండ్ ఏ డిస్ట్రాక్షన్. పరధ్యానాన్ని కనుగొనండి. కొత్త రెసిపీని నేర్చుకోవడం, వర్కౌట్ క్లాస్కు హాజరు కావడం, లేదా స్వచ్ఛందంగా ఏదైనా పని చేయడం వంటి మీరు ఆనందించే కార్యకలాపాలలో పాల్గొనండి. ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి మీ దృష్టిని అతిగా ఆలోచించకుండా మార్చడంలో సహాయపడతాయి. ఒక లోతైన శ్వాసను తీసుకోండి. మీ కళ్ళు మూసుకొని లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయండి. మీరు పీల్చేటప్పుడు మరియు వదులుతున్నప్పుడు మీ ఛాతీ మరియు కడుపు ఎలా కదులుతుందో గమనించండి. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ మీ మనస్సును సంతోషపరచడానికి మరియు అతిగా ఆలోచించడం వల్ల కలిగే శారీరక ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమంగా ధ్యానం చేయండి. రోజుకు కేవలం 5 నిమిషాలు నిశ్శబ్ద ధ్యానంలో గడపండి. ఇది మీ దృష్టిని లోపలికి తిప్పడానికి, మీ మనసును క్లియర్ చేయడానికి మరియు నాడీ కబుర్లను తగ్గించడానికి సహాయపడుతుంది. హెల్ప్లెస్నెస్, నిస్సహాయత. రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్. గుర్తించండి మరియు అంగీకరించండి. మీరు ఏ విధంగా ఎందుకు భావిస్తున్నారో అర్థం చేసుకోవడం మార్పు మొదటి అడుగు అవుతుంది. మీరు నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టండి. మీరు ప్రభావితం చేయగల మీ జీవితంలోని అంశాలపై దృష్టి పెట్టండి. కొన్నిసార్లు చిన్న చర్యలు కూడా మార్పును కలిగిస్తాయి. సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. నిపుణుడి సహాయాన్ని కోరండి. సైకోథెరపీ మరియు కౌన్సిలింగ్ నిస్సహాయత నిర్వహించడానికి విలువైన సాధనాలను అందిస్తాయి. అవసరమైతే వారి సపోర్ట్ను తీసుకోండి. భయం. ఐడెంటిఫై అండ్ అండర్స్టాండ్ యువర్ ఫియర్. మీ భయాన్ని గుర్తించండి మరియు దాన్ని అర్థం చేసుకోండి. మీ భయం యొక్క మూలాన్ని ఫైండ్ అవుట్ చేసి సమయాన్ని పెట్టండి. ఇది మిమ్మల్ని ఎందుకు ప్రభావితం చేస్తుందో మరియు ఎలా వ్యక్తమవుతుందో అర్థం చేసుకోండి. ఇమాజిన్ ఏ పాజిటివ్ అవుట్కమ్. సానుకూల ఫలితాన్ని ఊహించండి. ఒత్తిడితో కూడిన పరిస్థితిని విజయవంతంగా నిర్వహించేలా మీ ఊహను ఉపయోగించండి. నెగటివ్ నుండి పాజిటివ్ ఎక్స్పీరియన్స్కు మారండి. ఉదాహరణకి, మీరు ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి ఆతృతగా ఉంటే ఇంటర్వ్యూయర్తో బాగా కనెక్ట్ అవ్వడాన్ని మరియు మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ని బాగా చేసినట్టు విజువలైజ్ చేసుకోండి. ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయండి. భయం తలెత్తినప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టండి. తీర్పు లేకుండా మీ భావాలను గమనించండి. ఈ భావోద్వేగాలు తాత్కాలికమైనవి మరియు భరించలేనివి అని అంగీకరించండి. మైండ్ఫుల్నెస్ భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది. తాత్కాలికమైనవి మరియు భరించలేనివి అని అంగీకరించండి. మైండ్ఫుల్నెస్ భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ఆందోళనను తగ్గిస్తుంది. లక్ష్యం లేకపోవడం. ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టడీస్, కొంతమంది క్యారియర్ పాత్ లేక పర్పస్ కనుగొనడానికి చాలా కష్టపడుతుంటారు. 40 లేదా 50 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తులు వారి జీవిత ఎంపికలను ప్రశ్నించవచ్చు మరియు కోల్పోయినట్లు భావిస్తారు. మేజర్ లైఫ్ చేంజెస్. జీవితంలో ప్రధాన మార్పులు. ఉద్యోగం కోల్పోవడం, పునరావాసం లేదా సంబంధాల మార్పులు వంటి సంఘటనలు ఒక్కో వ్యక్తికి దిక్కులేని అనుభూతిని కలిగిస్తాయి. ఇప్పటి వరకు మనం అన్సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుసుకుందాం. వర్క్ హార్డ్. కష్టపడుట. సెట్ క్లియర్ గోల్స్. స్పష్టమైన లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్ట సాధించగల లక్ష్యాలను నిర్వచించండి. వాటిని చిన్న టాస్కులుగా విడగొట్టి విజయం కోసం రోడ్ మ్యాప్ను క్రియేట్ చేసుకోండి. టాస్కులకు ప్రాధాన్యత ఇవ్వండి. ముందుగా హై ఇంపాక్ట్ టాస్క్ పైన దృష్టి పెట్టండి. మీ ఎనర్జీ లెవెల్స్ అత్యధికంగా ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన అంశాలను రోజు ప్రారంభంలోనే పరిష్కరించండి. మెయింటైన్ కన్సిస్టెన్సీ. స్థిరత్వాన్ని నిర్వహించండి. కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ. అడపాదడపా శ్రమించే పని కంటే కాలక్రమాన క్రమబద్ధమైన కృషి మంచి ఫలితాలను ఇస్తుంది. టేక్ మెజర్స్. పనితీరును అంచనా వేయండి. టైం ట్రాకింగ్లో మీరు చేసే పనులకు వెచ్చించే సమయాన్ని సవివరంగా రికార్డు చేయండి. టైం ట్రాకింగ్ యాప్స్ లేదా సాధారణ స్ప్రెడ్షీట్ల వంటి టూల్స్ను ఉపయోగించండి. ఇది మీ ప్రయత్నాలను ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం చేసుకోవడానికి మరియు ఆ ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో మీకు ఎలా చేసుకోవాలో సహాయపడుతుంది. మీ కృషి యొక్క స్పష్టమైన ఫలితాలను మెజర్ చేయండి
ఉదాహరణకి చదువుతున్నట్లయితే చదివిన పేజీల సంఖ్య లేదంటే పరిష్కరించబడిన సమస్యలను ట్రాక్ చేయండి. మీరు ప్రాజెక్టులో పని చేస్తుంటే పూర్తయిన మైల్ స్టోన్స్ ను లేదా డెలివరీలను మానిటర్ చేయండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్, స్వీయ ప్రతిబింబం. మీ పని నీతిని క్రమం తప్పకుండా అంచనా వేయండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను నా వంతు కృషి చేస్తున్నానా? మీ కమిట్మెంట్, కన్సిస్టెన్సీ మరియు ఎక్స్ట్రా మైల్ వెళ్ళడానికి ఇష్టపడడం గురించి ఆలోచించండి. పాజిటివిటీ, సానుకూలత. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావాన్ని ఆచరించండి. మీరు కృతజ్ఞతతో ఉన్న విషయాల గురించి క్రమం తప్పకుండా ఆలోచించండి. కృతజ్ఞత మీ దృష్టిని జీవితంలోని సానుకూల అంశాల వైపు మళ్లిస్తుంది. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివిటీ. సానుకూలతలతో మిమ్మల్ని మీరు చుట్టుముట్టండి. మిమ్మల్ని సపోర్ట్ చేసే వ్యక్తులతో సమయాన్ని గడపండి మరియు ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలలో నెగటివిటీని నివారించండి మరియు ఆశావాదాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని వెతకండి. ఛాలెంజ్ నెగటివ్ థాట్స్. ప్రతికూల ఆలోచనలు తలెత్తినప్పుడు వాటి వ్యాలిడిటీని ప్రశ్నించండి. అవి వాస్తవాలు లేదా ఊహలపై ఆధారపడి ఉన్నాయా? వాటిని మరింత సమతుల్య, నిర్మాణాత్మక దృక్కోణాలతో భర్తీ చేయండి. టేక్ రిస్క్ తీసుకోండి. రిస్క్ ని ఆలోచనాత్మకంగా అంచనా వేయండి. ప్రతి రిస్క్ కోసం లాభాలు మరియు నష్టాల జాబితాను సృష్టించండి. పొటెన్షియల్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ని పరిగణించండి. ఆలోచనాత్మకమైన మూల్యాంకనం మీకు సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. షిఫ్ట్ ఫ్రమ్ ఫియర్ టు గోల్స్. భయం నుండి లక్ష్యాలకు మారండి. ఫెయిల్యూర్కి భయపడే బదులు మీరు ఏమి పొందాలనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టండి. మీ గోల్స్ను స్పష్టంగా నిర్వచించండి మరియు వాటిని లెక్కించిన రిస్కులను తీసుకోండి. చిన్న రిస్కులతో ప్రారంభించండి. మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే కొద్దీ సవాలును క్రమంగా పెంచుకోండి. ప్రతి స్టెప్ మిమ్మల్ని ధైర్యంగా కదలికలకు సిద్ధం చేస్తుంది. లక్ష్యాలను పెట్టుకోండి. మీ లక్ష్యాలను ఎందుకు అనే కీకి కనెక్ట్ చేయండి. మీ లక్ష్యాల వెనుక ఉన్న లోతైన కారణాలను అర్థం చేసుకోండి. మీరు ఏదైనా ఎందుకు అనుసరిస్తున్నారో మీకు తెలిసినప్పుడు దృష్టి మరియు పరధ్యానాన్ని నివారించడం సులభమవుతుంది. పెద్ద లక్ష్యాలను చిన్న దశలుగా విభజించండి. మీ అంతిమ లక్ష్యం వైపు మిమ్మల్ని నడిపించే స్వల్పకాలిక లక్ష్యాలను సృష్టించండి. షెడ్యూల్ బఫర్ టైం. అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్ ఏవైతే ఉంటాయో వాటిని లేదా అడ్జస్ట్మెంట్స్ని అనుమతించండి. బఫర్ సమయం మీకు అనుగుణంగా మరియు స్థిరత్వాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. సో ఇంతవరకు మనము అన్సక్సెస్ఫుల్ పీపుల్ వర్సెస్ సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.